నమస్తే అండి. లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలి అంటే, హెల్తీగా ఉండాలి అంటే మీరు చేయవలసిన రెగ్యులర్ ఎక్సర్సైజెస్, లంగ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే బాగా గాలి తీసుకొని ఒక 5-7 సెకన్ల వరకు బ్రీత్ హోల్డ్ చేసి స్లోగా వదలటం అండి. ఇది నంబర్ 1. సెకండ్ ప్రాణాయామం అంటే మనకి ఏజ్ ఓల్డ్ టెక్నిక్ అండి. వన్ ఆఫ్ ద యోగా టెక్నిక్ ప్రాణాయామం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం. దాంతోపాటు బాడీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఛాతిని కానీ లెగ్స్ని కానీ హ్యాండ్స్ని కానీ స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజెస్. దాంతోపాటు హఫ్ పఫ్ మెథడ్ అంటే బాగా గాలి తీసుకొని స్లోగా గ్యాప్స్ ఇచ్చి మీకు కాఫ్ చేసి బయటికి వదలటం. ఇది 4. ఫిఫ్త్ వన్ వచ్చేసి పర్సనల్ బ్రీతింగ్ అంటే మీకు బాగా గాలి తీసుకొని స్లో లిప్స్ అంటే ఇలాగా స్లో లిప్స్తో నారోడ్ లిప్స్ మధ్య గాలిని వదలటం, ఎక్స్పిరేటరీ టైంని పెంచటం. ఇలాగా 5 ఎక్సర్సైజెస్ టిప్స్ కనుక ఫాలో అయితే మీరు లంగ్ని చాలా హెల్దీగా ఉంచుకోవచ్చండి. సో ఈ లంగ్ ఈ ఎక్సర్సైజెస్ అనేది డిసీజ్లో ఉన్నప్పుడు ఫాలో అవ్వచ్చండి. కానీ ఈ లంగ్ హెల్త్ ఎక్సర్సైజెస్ డిసీజ్లో ఉన్నప్పుడు 100% ఫాలో అయ్యి నాకు నార్మల్ అవ్వాలి అనుకోవడం మంచిది కాదండి. మీరు నార్మల్ పర్సన్ అయితే ఈ లంగ్ హెల్త్ ఎక్సర్సైజెస్ చేస్తే లంగ్ ఇంకా ఆరోగ్యంగా హెల్దీగా తయారవుతుంది. ఎప్పుడైతే మీకు సీరియస్ ప్రాబ్లమ్స్, దగ్గు ఎక్కువగా ఉండటం కానీ, జ్వరం కానీ, ఆయాసం కానీ ఉంటే మాత్రం వైద్యుని సలహా తప్పనిసరి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి తగ్గట్టుగా నేను మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నమస్తే అండి.